డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నా పేరు అడ్వకేట్ డాక్టర్ సోలమన్ రాజ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. రీసెంట్గా ఫ్యామిలీ కోర్ట్ వారు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చారు. ఒక రేర్ కేసులో, ఒక పెక్యులియర్ కేసులో. ఆ పెక్యులియర్ కేసు ఏంటి అంటే, హస్బెండ్ హూ ఇస్ ద పెటిషనర్ who was working for Infosys company. ఆయన ఫ్యామిలీ కోర్ట్ ముందు ఏం పెటిషన్ చేశాడంటే, మై వైఫ్ ఇస్ నాట్ కోఆపరేటింగ్ ఇన్ ద బెడ్రూమ్ విత్ మీ. నాతో లాస్ట్ 1 year గా ఫిజికల్ రిలేషన్షిప్ లేదు. దాని తర్వాత లాస్ట్ 1 year గా కాంజుగల్ రిలేషన్షిప్ లేదు. ఎవ్రీ నైట్ నేను బెడ్రూమ్లోకి వెళ్తే నన్ను తనటం, నన్ను కిక్ చేయటం ఇట్లాంటివి చేస్తుంది. తర్వాత ఆన్ సమ్ ఒకేషన్స్ నా ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా కిక్ చేసింది. లాస్ట్ 1 year గా ఇది కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి అండర్ సెక్షన్ 13B ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ నాకు డివోర్స్ కావాలని చెప్పి ఈ హస్బెండ్ పెటిషన్ చేసుకున్నాడు. నాతో సంసారం చేయట్లేదు, నాకు సంసార సుఖాన్ని ఇవ్వట్లేదు, కాంజుగల్ రిలేషన్షిప్ లేదు అన్న గ్రౌండ్ పైన కోర్టుకు వెళ్తే డివోర్స్ గ్రాంట్ చేస్తుందా అన్న ఒక ప్రశ్న. అంతకుముందు వేరే సందర్భాల్లో సుప్రీం కోర్ట్స్ కానీ వేరే హైకోర్ట్స్ కానీ ఇట్లాంటి గ్రౌండ్స్ పైన డివోర్స్ గ్రాంట్ చేశారా అన్న ఒక క్వశ్చన్. అకార్డింగ్ టు ద హిందూ మ్యారేజ్ యాక్ట్ అండర్ సెక్షన్ 13B, there are 7 different grounds. The main salient grounds or the salient features for a divorce to be applied. నా పిల్లం నాతో సంసారం చెయ్యట్లేదు, నాకు సంసార సుఖాన్ని ఇవ్వట్లేదు అన్న గ్రౌండ్ ఎక్కడ కూడా we don't find it అండి. కానీ ఈ హస్బెండ్ వచ్చి ఈ ఫ్యామిలీ కోర్ట్ ముందు పెటిషన్ చేసుకున్నప్పుడు రెస్పాండెంట్ కి సమన్స్ ఇష్యూ చేసి రెస్పాండెంట్ ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు, కోర్టు వారు రెస్పాండెంట్ ని క్వశ్చన్ చేసినప్పుడు రెస్పాండెంట్ ఫైల్ చేసిన కౌంటర్లో ఏంటి అంటే, అవును నా హస్బెండ్ ఎవరైతే పెటిషనరో ఆయన చెప్పేది నిజం, లాస్ట్ 1 year గా మాకు సంసార సుఖం లేదు, నేను కోఆపరేట్ చేయట్లేదు, లాస్ట్ 1 year గా మాకు కాంజుగల్ రిలేషన్షిప్ లేదు అని. ఎందుకు అంటే హస్బెండ్ దాంట్లో ఇంకొకటి ఒక అలిగేషన్ కూడా చేశాడు. ఏంటంటే ఈవిడకి వేరే అబ్బాయిలతో ఎఫైర్ ఉంది. అప్పుడు కోర్టు వారు అడుగుతారు, ఎఫైర్ ఉందన్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏమన్నా ఉందా అంటే, హస్బెండ్ పెటిషనర్ అంటారు, నేనే చూశాను సార్, ఒకరోజు వేరే ఒక వ్యక్తితో హోటల్కి వెళ్ళటం చూశాను, ఈమెకి వేరే ఆయనతో హోటల్లో పని ఏంటి అని చెప్పి కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది. దానికి రెస్పాండెంట్ కన్ఫెస్ చేసి ఏముంటదంటే, గత 5 ఏళ్లుగా నేను ప్రేమలో ఉన్నాను, కల్పన అన్న వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను. కోర్టు వారు అడిగారు, అదేంటమ్మా నువ్వు ఒక ఫీమేల్ పేరు చెప్తున్నావు కదా అంటే, అవును సార్, నేను ఒక లెస్బియన్, గత 5 ఏళ్లుగా నేను కల్పన ప్రేమించుకుంటున్నాము, నాకు మగవాళ్ళంటే విరక్తి, అందుకనే నా భర్త బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు ఆయన్ని తనటం అది చేయటం జరుగుతుంది, ఆయనతో నేను సంభోగంలో పాల్గొనట్లేదు ఎందుకంటే నేను లెస్బియన్ కాబట్టి అని. కోర్టు వారు కూడా అవాక్కయ్యారు, అందరూ అవాక్కయ్యారు. కోర్టు ఈ రెస్పాండెంట్ వైఫ్ ని అడగడం జరుగుతుంది, మరి ఈ విషయాన్ని మీ హస్బెండ్ కానీ మీ అత్త మామలకు కానీ చెప్పావు అంటే, రెస్పాండెంట్ లేదు నేను చెప్పలేదు, చెప్తే ఏం జరుగుతుందో అని చెప్పి నేను చెప్పలేదు సార్ అని. రెస్పాండెంట్ వచ్చి కన్ఫెస్ చేసిన తర్వాత, నేను లెస్బియన్ అని చెప్పిన తర్వాత కోర్టు వారు ఈ గ్రౌండ్ ని తీసుకొని డివోర్స్ గ్రాంట్ చేయొచ్చా అన్న ప్రశ్న వేసుకుంటే డెఫినెట్లీ చేయొచ్చండి. ఎందుకంటే అంతకుముందు మనం చూసాము, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు, వేరియస్ హైకోర్ట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఇట్లాంటి సందర్భాన్ని, ఒకవేళ కాంజుగల్ రిలేషన్షిప్ భార్యాభర్తల మధ్య లేకపోతే, అది భర్త వల్ల కావచ్చు లేదంటే భార్యల వల్ల కావచ్చు, కాంజుగల్ రిలేషన్షిప్ తర్వాత ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే డెఫినెట్లీ దాన్ని క్రూయాలిటీ కింద పరిగణించి డివోర్స్ అయితే గ్రాంట్ చేశారు. అదేవిధంగా ఈ ఫ్యామిలీ కోర్టు వారు కూడా ఒకటి పెటిషనర్ వేసిన పెటిషన్ అండర్ సెక్షన్ 13Bని అలౌ చేస్తూ అతనికి డివోర్స్ గ్రాంట్ చేస్తూ, తర్వాత అదే విధంగా రెస్పాండెంట్ వైఫ్ ని పెనలైజ్ చేస్తూ పెనాల్టీ ఆఫ్ ₹1000 వేస్తూ అండ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 6 months వేశారు. ఎందుకు అంటే అండర్ సెక్షన్ 420 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఇట్ కమ్స్ అండర్ చీటింగ్. నువ్వు లెస్బియన్ అయి కూడా పెళ్లి చేసుకొని ఈ మాట చెప్పకుండా దీన్ని సప్రెస్ చేసి నువ్వు చీట్ చేసావు, యు ప్లేడ్ విత్ ద లైఫ్ ఆఫ్
ద హస్బెండ్ అండ్ దేర్ ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ కోర్టు వారు దీన్ని అండర్ సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ కింద పరిగణించి అలాగే డివోర్స్ మంజూరు చేస్తూ, ఎందుకంటే హ్యావింగ్ నో ఫిజికల్ రిలేషన్షిప్ అండ్ కాంజుగల్ రిలేషన్షిప్ అమౌంట్స్ టు మెంటల్ క్రూయాలిటీ అండ్ హారెస్మెంట్ కాబట్టి డివోర్స్ మంజూరు చేస్తూ పెనాల్టీ వేస్తూ అండర్ సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ ఇంప్రిజన్మెంట్ కూడా వేశారండి. అందుకనే భార్యలు కానీ భర్తలు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఫేస్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ అప్రోచ్ యువర్ కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ ఫ్యామిలీ కోర్ట్స్ అండి. ఫ్యామిలీ కోర్ట్స్ ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్ని క్రుయాలిటీ కింద తీసుకొని, మెంటల్ హారెస్మెంట్ కింద తీసుకొని, యువర్ రైట్ టు హ్యావింగ్ సెక్స్ విత్ యువర్ పార్ట్నర్, when you are infringed of your right, cognizance of this, and the court will allow you. Thank you.